వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, క్విక్ అనాలిసిస్ ఆఫ్ బీటీసీ కొంచెం ఇంపార్టెంట్. అందుకే నేను వీడియో చేస్తూ ఉన్నాను. సో, ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ ఏదైతే మనం ప్రీవియస్‌లీ డ్రా చేసుకున్న సపోర్ట్ ఉందో, ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసి డౌన్‌ఫాల్ అయింది. అండ్ ఎందుకు ఇంత సడెన్ ఫాల్ ఎందుకు ఇంతొచ్చింది? ఇప్పుడేం చేయాలి? అంటే ఒకవేళ మీరు ఎంటర్ అయ్యుంటే సో, వాట్ టు డూ నెక్స్ట్? ఎవ్రీథింగ్ మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఏదైతే ట్రెండ్ ఉందో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసిన ఈ ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో లోని బ్రేక్ చేయడం అంటే ట్రెండ్ రివర్సల్ అనమాట. సో, ఇది కొంచెం ఇంపార్టెంట్. అందుకే క్విక్ అనాలిసిస్ కంపల్సరీగా చేస్తూ ఉన్నాను. తిరిగి మళ్ళీ బిట్‌కాయిన్ ఫాల్ అవుతుందా? ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వాట్ టు డూ నెక్స్ట్ అనేది. బిఫోర్ గోయింగ్ టు దట్ సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వరు టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చాట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ దెర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్ యూ కెన్ సీ క్రిప్టో మార్కెట్ అంతా ఫాల్ అయిపోయి నియర్లీ $1 బిలియన్ లిక్విడేట్ అయినా సరే ఇన్ ప్రీమియం వీ మేడ్ గుడ్ ప్రాఫిట్స్. ఇఫ్ యూ వాంట్ పర్టికులర్ సిగ్నల్స్ కాంటాక్ట్ మీ. ఓకే, జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో ఈ టైమ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ హైయర్ హైస్, హైయర్ లోస్ ఇవన్నీ బ్రేక్ అయింది. ఇక్కడ ప్రీవియస్ బాటమ్ అనేది మనకు కీ లెవెల్ అనమాట. ఇది బ్రేక్ అవ్వకూడదు. కానీ బ్రేక్ అయింది ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్. ఓకే, కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ప్రీవియస్ బాటమ్ ఇది. ఓకే, 112 అనుకోండి. 111,900 చేంజ్ ఉంది. బట్ వి కెన్ కన్సిడర్ ఇట్ యాస్ 112. సో, ఈ బాటమ్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వలేదు కాబట్టే దట్ ఈస్ గుడ్. సో, ఈ బాటమ్ బ్రేక్ అయితే మాత్రం నాట్ గుడ్. అండ్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ డబుల్ టాప్ ప్యాటర్న్. సో, డబుల్ టాప్ ప్యాటర్న్ కూడా ఇట్ ఈస్ నాట్ ఆల్సో ఎ గుడ్ సైన్. ఓకే, ఇన్‌స్టిట్యూషన్స్ కానీ, మైకెల్ సేలర్ కానీ ఇంకెవరైనా సరే సో, హ్యూజ్‌గా మళ్ళీ బై చేస్తే తప్ప దీని నుంచి ఎస్కేప్ అవ్వలేము. బట్ సో, చూడండి ప్రీవియస్‌లీ ఏదైతే ఈ టాప్ ఉందో టాప్‌నయితే బ్రేక్ చేసింది ఒక వీక్‌తో. సో, ఈ వీక్ క్లోజింగ్ ఇక్కడ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ అబోవ్ క్లోజ్ అయితే దెన్ డెఫినైట్‌లీ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ బిట్‌కాయిన్ అండ్ ఆల్ట్ కాయిన్స్. సో, బాటమ్‌లో క్లోజ్ అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. బికాజ్ డబుల్ టాప్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది. యూ కెన్ సీ హియర్ ఇట్ ఈస్ ఎ డబుల్ టాప్. హియర్ మీకు డబుల్ టాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా సరే డబుల్ టాప్ ప్యాటర్న్ మెయిన్ జాబ్ వచ్చేటప్పటికి ప్రీవియస్‌లీ ఎక్కడైతే డబుల్ టాప్‌కి బాటమ్ ఉందో ఈ బాటమ్స్‌ని బ్రేక్ చేస్తది. చూడండి డబుల్ టాప్. సో, ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది. యూ కెన్ సీ ఆహ్, డబుల్ టాప్ ఇది కొంచెం హ్యూజ్ డబుల్ టాప్ అనమాట. సో, ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ గూడా మీకు అబ్జర్వ్ చేస్తే సో, ఈ 2 క్యాండిల్స్ తీసుకోండి. ఈ 2 క్యాండిల్స్ డబుల్ టాప్ అనుకుంటే ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది. సో, ఇదొక డబుల్ టాప్ అనుకుంటే ఈ బాటమ్‌ని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ చూడండి. సో, డబుల్ టాప్‌ని బ్రేక్ చేసిందనమాట. బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయింది క్యాండిల్. ఈ సస్టైన్ అయితే దట్ ఈస్ వెరీ గుడ్. సో, నేనదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దీని అబోవ్ క్యాండిల్స్ గాని సస్టైన్ అయితే వీక్లీ క్లోజింగ్. సో, దట్ విల్ బి ఎ బిగ్ రిలీఫ్. లేదు అనంటే వి హావ్ టు చేంజ్ అవర్ అప్రోచ్. ఎందుకు అనంటే ఈ బాటమ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది కాబట్టి. సో, బాటమ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనకొక మంచి సపోర్ట్ ఇదవుతుంది నెక్స్ట్. సో, కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే సో, ఇది మంచి సపోర్ట్ అయ్యే అవకాశం ఉంది యాస్ ఆఫ్ నౌ. బికాస్ ఆఫ్ దిస్ వీక్ అండ్ ఇక్కడున్న సపోర్ట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది వాలిడ్‌గా తీసుకుంటే ఈ బాటమ్ బ్రేక్ అయితది కాబట్టి ఇక్కడ రీటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇక్కడ రీటెస్ట్ అయినా సరే మనకు ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అది బ్రేక్ అవుతుంది. సో, చెక్ చేయాలి ఇక్కడ నుండి ఎట్లా రియాక్ట్ అవుతుంది. కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంటుందా? ఏంటి అనేది వి హావ్ టు చెక్. ఓకే. సో, దిస్ విల్ బి ద గుడ్ సపోర్ట్. సో, బై కన్సిడరింగ్ డబుల్ టాప్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ సపోర్ట్ విల్ బి హియర్. సో, దీన్ని కొంచెం అప్‌వర్డ్ అడ్జస్ట్ చేసుకుంటే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ అవుతుంది. సో, ఫస్ట్ సపోర్ట్ 108,300 దగ్గర నుండి 105,800 వరకు. సెకండ్ సపోర్ట్ 99 దగ్గర నుండి 97 అనుకోండి. ఓకే. సో, అండ్ థర్డ్ అండ్ వరస్ట్ సినారియో సపోర్ట్ కూడా మనం కన్సిడర్ చేయాలి కాబట్టి దిస్ విల్ బి ద థర్డ్ అండ్ వరస్ట్ సినారియో సపోర్ట్ అవుతుంది. 89,300 దగ్గర నుండి 86,500 వరకు. సో, ఒకవేళ బిట్‌కాయిన్ ఈ 3 సపోర్ట్స్ దగ్గర ఎక్కడ మనకు అవకాశం దొరికినా ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేయండి. దట్ విల్ బి ఇన్ పార్ట్స్ ఓన్లీ. సో, నేను ఇది డబుల్ టాప్ గురించి కన్సిడర్ చేసే మీకు ఈ సపోర్ట్స్ ఇస్తూ ఉన్నాను. అంటిల్ అన్‌లెస్ ఈ వీక్ క్యాండిల్ దీని అబోవ్ సస్టైన్ అయితే తప్ప. ఓకే. సో, ఏదైతే మనం ప్రీవియస్‌గా డ్రా చేసుకున్న సపోర్ట్ ఉందో సో, అది బ్రేక్ అయ్యి దీని అబోవ్ సస్టైన్ అయితే దట్ విల్ బి బిగ్ రిలీఫ్ ఇన్ బిట్‌కాయిన్. సో, కమింగ్ టు ఇథీరియం ప్రీవియస్‌లీ మనం ఇచ్చిన ఈ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ గానీ ఎవ్రీథింగ్ వాలిడ్. స్టిల్ వాలిడ్. టాప్‌లో ఉన్న రెసిస్టెన్స్ కానీ,
100% చెప్పట్లేదు. దట్ ఇట్స్ మై గెస్ ఓన్లీ. బికాస్ ఆఫ్ మార్కెట్ సెంటిమెంట్స్‌ని అర్థం చేసుకుంటే 4,900 దగ్గర నుండి 5,000 వరకు ఒక రెసిస్టెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ డ్రాప్ అయితే దిస్ విల్ బి ద గుడ్ సపోర్ట్ 4,250 అండ్ దీస్ 3 సపోర్ట్స్. ఓకే. దిస్ ఈస్ ద వరస్ట్ సినారియో సపోర్ట్. బట్ ఈ 2 సపోర్ట్స్ దగ్గర మాత్రం ఇథీరియం దొరికితే 100% పార్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. దట్ టూ ఇన్ స్పాట్ ఓన్లీ. ఓకే. సో, కమింగ్ టు థెటా, మీరు కామెంట్స్‌లో అడిగిన కాయిన్ ఇది. సో, థెటా అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ అన్నీ గూడా సేమ్ ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్‌లోనే ఉన్నాయి. ఓకే. సో, ఏదైతే ప్రీవియస్‌లీ హ్యూజ్ రెసిస్టెన్స్ ఉందో, ఈ రెసిస్టెన్స్ దగ్గరకొచ్చి ఆగినాయి. వీటిని బ్రేక్ చేస్తుందా లేదా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇదొక మంచి రెసిస్టెన్స్ థెటాలో. సో, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేసి దీని అబోవ్ సస్టైన్ అయితే మాత్రమే మనం, ఒకవేళ మీరు టాప్‌లో ఎంట్రీస్ ఎక్కడైనా తీసుకొనుంటే డీసీఏ చేయడానికి, సో, దిస్ ఏరియా విల్ బి ద క్రూషియల్ ఏరియా. ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేస్తే 0.97 దగ్గర నుండి 1.05 వరకు దిస్ విల్ బి ద క్రూషియల్ ఏరియా అనమాట. దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అవ్వాలి. బ్రేక్ అయితే అయితది. బట్ ఎప్పుడైతది అనేది గ్యారంటీ లేదు. ఒకవేళ మీరు బ్రేక్ చేసి సస్టైన్ అయ్యి టార్గెట్స్ తీసుకోవాలి అని అనుకుంటే, దిస్ విల్ బి ద టార్గెట్ 1 ఫర్ థెటా అండ్ దిస్ విల్ బి టార్గెట్ 2, టార్గెట్ 3 అండ్ ద ఫైనల్ టార్గెట్. సో, ఇక్కడి వరకు గూడా నేను వెయిట్ చేయమని చెప్పను. బట్ పార్ట్స్‌లో ఎగ్జిట్ అవ్వడానికి ప్లాన్ చేయండి, ట్రై చేయండి. ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే. సో, ప్రాఫిట్ బుక్ చేయకుండా బాటమ్‌లో బై చేయడం, టాప్‌లో సెల్ చేయడం అనేది అది ఎవరికీ జరగదు ఎక్సెప్ట్ గాడ్. సో, పార్ట్స్‌లో ఎంట్రీస్ తీసుకోండి. పార్ట్స్‌లో ఎగ్జిట్ అవ్వండి. ఒకవేళ తిరిగి మళ్ళీ బాటమ్‌కి వస్తే ఈ ఏరియా అనేది మీకు సపోర్ట్ ఏరియా అవుతుంది. ఓకే. సో, 0.57 దగ్గర నుండి 0.65 ఆర్ 66 వరకు దిస్ విల్ బి ద గుడ్ సపోర్ట్ ఇన్ థెటా. ఇది గూడా బ్రేక్ అయింది అనంటే ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్ అస్. ఓకే. సో, అంత బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. బిట్‌కాయిన్ కన్సాలిడేషన్ స్టేజ్‌లోకి వెళ్ళాలి. ఇథీరియం పంప్ అయిన ఇథీరియం గూడా కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఉండాలి. దెన్ అప్పుడు ఆల్ట్స్‌లో హ్యూజ్ మొమెంటమ్ వస్తది. సో, కమింగ్ టు సూపర్, సూపర్ మంచిగానే పెర్ఫార్మ్ చేస్తుంది. నేను గూడా అబ్జర్వ్ చేశాను మల్టిపుల్ టైమ్స్. బట్ ఈ ఇన్‌సైడ్ డ్రాప్ చూసి నేను గూడా ట్రేడ్స్ ఇవ్వడం బంద్ చేశాను ఇన్ ప్రీమియం. ఒకవేళ సూపర్‌లో ఎంటర్ అయ్యి ఉంటే చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. తిరిగి మళ్ళీ బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకుంది. దీన్ని హోల్డ్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. 0.62 దగ్గర నుండి 66 అనుకోండి. ఇది హోల్డ్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. ఇది బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అయ్యింది అనంటే నాట్ గుడ్. బ్రేక్ అయ్యే ఛాన్స్‌లయితే చాలా తక్కువే కనిపిస్తూ ఉన్నాయి. బట్ బ్రేక్ అయితే మాత్రం దిస్ విల్ బి నెక్స్ట్ సపోర్ట్ ఫర్ సూపర్. ఓకే. ఒకవేళ తిరిగి మళ్ళీ సూపర్‌లో మీరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే దీస్ విల్ బి ద టార్గెట్స్ ఫర్ సూపర్. 0.90 అనుకోండి. నేను ఎగ్జాక్ట్‌గా ఇట్లా మార్క్ చేస్తున్నా గానీ మీరేం చేస్తారంటే కొంచెం తక్కువే పెట్టుకోండి. ఓకే. అండ్ దిస్ విల్ బి టార్గెట్ 2, టార్గెట్ 3, ఫైనల్ టార్గెట్ ఇది. యాక్చువల్‌గా 3 టార్గెట్స్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. 3 టార్గెట్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి ఆల్మోస్ట్. సో, దట్ విల్ బి ద ఫైనల్ టార్గెట్. సో, ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండండి. రీటెస్ట్ అయిన ప్రతిసారి మీరు తిరిగి మళ్ళీ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో టార్గెట్స్ బ్రేక్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకే. సో, 100% గ్యారంటీ ఇవ్వలేము దేనికి కూడా. ఛాన్స్ ఉంది. దాని తర్వాత అది ఎంతవరకు బౌన్స్ అవుతది అనేది డిపెండ్స్ ఆన్ ట్రెండ్ అనమాట. సో, అప్ ట్రెండ్‌లో ఉన్నంత వరకు మీకు కంటిన్యూ అవుతూ ఉంటది పంప్ అనేది. సో, వన్స్ ట్రెండ్ రివర్స్ అయింది అనంటే తిరిగి మళ్ళీ ఫాల్ అవుతది. సో, ఆ ట్రెండ్ రివర్స్ అవ్వటం అనేది యూ హావ్ టు అండర్‌స్టాండ్. యెస్టర్‌డే వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, బీ కేర్‌ఫుల్ అండ్ బీ అవేర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ బయింగ్, సెల్లింగ్. సో, ఎందుకు మార్కెట్ ఫాల్ అయింది? ఎందుకు మార్కెట్ ఫాల్ అయింది అనంటే లెట్ మీ షో యూ. ఓకే. ఇక్కడ చూడండి, యెస్టర్‌డే పీపీఐ డేటా అనేదొచ్చింది 6 పీఎంకి. పీపీఐ డేటా ఇది ఇంక్రీజ్ అయింది. ఓకే. 0.9% ఇంక్రీజ్ అయిందనమాట. 0.2 అనుకున్నారు. 0.9 అనేది మనకు 0.9 చిన్నగా కనిపిస్తది గానీ, ఇక్కడ పీపీఐలో కొంచెం హ్యూజ్ అనమాట 0.9 అనేది. సో, ఇక్కడ సీపీఐ మనం రెగ్యులర్‌గా వింటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇది. అంటే కస్టమర్ కొనే ప్రైస్ ఏదైతే ఉందో రిటైల్ స్టోర్స్‌లో గానీ, లేకపోతే హోల్‌సేల్ స్టోర్స్‌లో గానీ కస్టమర్ ఏదైతే కొంటూ ఉన్నాడో ఎనీథింగ్ గూడ్స్ అనేది దాని ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయా? డిక్రీజ్ అవుతున్నాయా? అనేది సీపీఐ డేటా అనేది ఇస్తది. సో, ఇది డిక్రీజ్ అయితే మంచిగా ఉంటది మార్కెట్. ఇక్కడ చూడండి, ఇది డిక్రీజ్ అయ్యింది. సో, 12న మార్కెట్ మంచిగా ఉంది. పంప్ అయింది గూడా. కానీ పీపీఐ డేటా వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అయింది. సో, పీపీఐ డేటా మీన్స్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. సో, ప్రొడ్యూసర్ అంటే నథింగ్ బట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో, లేదు అనంటే ఫస్ట్ లైన్‌లో ఉన్న సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో టాప్‌లో ఉన్నవాళ్ళు. సో, వాళ్ళకు పడే కాస్టే ఇంక్రీజ్ అయిపోయిందనమాట.
అలాంటప్పుడు ఆటోమేటిక్‌గా సీపీఐ కాస్ట్ గూడా నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంక్రీజ్ అవుతది. ఇప్పుడు మనం ఒక షాప్ దగ్గరికెళ్ళి ఏదైనా కొంటూ ఉన్నాము అంటే దాని ప్రైస్ ఎప్పుడు ఇంక్రీజ్ అయితదంటే షాప్ వానికి ఇంక్రీజ్ అయినప్పుడు. అంటే అతను ఎవరి దగ్గర నుంచి కొంటూ ఉన్నాడో ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుండి ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా కన్జ్యూమర్ మీద గూడా ఆ ఎఫెక్ట్ పడతది. సో, ఇప్పుడు పీపీఐ ప్రైస్ హై వచ్చింది కాబట్టి నెక్స్ట్ సీపీఐ డేటా వచ్చినప్పుడు డెఫినెట్‌గా 99% ఛాన్సెస్ ఉన్నాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది పెరిగే ఛాన్స్‌లున్నాయి. సో, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగింది అనంటే మార్కెట్‌లో ఇంకా ఫాల్ ఉంటది. ఈ మంత్‌లో అంత బులిష్‌గా ఉన్న టైంలో వచ్చిన నెగెటివ్ ఇంపాక్ట్ ఇది. నెగెటివ్ డేటా ఇది. సో, ఫర్దర్‌గా వచ్చే సీపీఐ డేటా పైన గూడా ఈ ఎఫెక్ట్ అనేది 99% ఉండే ఛాన్స్ ఉంది. సో, ఇందుకే మార్కెట్ అనేది ఫాల్ అయింది. సడెన్‌గా ఫాల్ అయింది. దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ఫాల్. మనం ఒక్కొక్క కాయిన్ ఈవెన్ టాప్‌లో ఉన్న కాయిన్స్ గూడా 20, 30% ఎట్ ఎ టైమ్ ఫాల్ అయిన రోజులు చూసినాం. సో, 4-7, 8% ఈస్ నాట్ ఎ బిగ్ ఫాల్. బట్ స్టిల్ $1 బిలియన్ నియర్లీ పీపుల్ లిక్విడేట్ అయ్యారు. బీ కేర్‌ఫుల్ అండ్ బీ అవేర్ ఆఫ్ దిస్ మార్కెట్. సో, ఇదే చెప్తూ ఉన్నాను. ఇన్‌స్టిట్యూషన్స్ ఎంటర్ అయినాయి గాబట్టి, ఒకేసారి హ్యూజ్ పంప్స్ ఉంటున్నాయి. ఒకేసారి హ్యూజ్ డంప్స్ గూడా ఉంటున్నాయి. సో, దాన్ని కొంచెం అర్థం చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్స్ చేయండి. ఓకే. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేదైనా కాయిన్ గురించి కావాలి అంటే క్లియర్‌గా కామెంట్ చేయండి. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.